విషయాన్ని చెప్పండి. వాళ్ళు ఏమైనా భయపడి ట్వంటీ 24/7 మీకు ఏ విషయం ఉన్నా సరే ఇక్కడ మీ వాళ్ళు ఏమైనా భయపడి ఆందోళన చెందే విషయంలో మీరు తెలియజేస్తే మేము అందరం కూడా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎక్కడేమి అపశృతి లేకుండా మీరు అందరూ క్షేమంగా ఉండాలని, క్షేమంగా ఉంటారని, దానికి మా సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి తరఫు ఉంటారని మీ అందరికీ మాటిస్తాం. చెప్పండి. నమస్తే. సంతోషం. తప్పకుండా బాధ్యతగా మీరు మీరు ఒక నిమిషం భాస్కర్ ఒక్క నిమిషం. మీరు మాట్లాడేది మీడియా అంతా కూడా ఇదవుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఏం జరగట్లేదు అన్న విషయాన్ని, అంత ఇబ్బందులు మేము పట్టలేదు, ఎక్కడైతే అమెరికా స్థావరాలు ఉన్నాయో అక్కడే ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని మీరు చెప్పగలిగితే ఇది మీ కుటుంబాలందరికీ, మీ కుటుంబాలు అలాగే మీ బంధువులందరికీ కూడా చేరే అవకాశం, చేరే ఏర్పాటుని మేము చేస్తాం. నమస్తే. భలే సార్. తప్పకుండా అది మీడియా కొంచెం అత్యుత్సాహం చూపించి కొంచెం ఎక్కువ చేయడం వల్ల ఇంట్లో ఫ్యామిలీస్ వాళ్ళకి తెలియదండి ఏం జరుగుతుంది అనేది. చాలా కంగారు పడుకుంటాం. ఇబ్బంది ఏముండదు. మీ కుటుంబాలు ఇక్కడ కుటుంబాలకు కూడా మేము అండగా ఉంటాం. మీరు ఎక్కడన్నా ఏదన్నా వాళ్ళు మరీ భయపడి వాళ్ళు హాస్పిటల్ పడి పరిస్థితికి వస్తే మాత్రం మేము అందరం అక్కడే ఉంటాం. వాళ్ళకి మనోధైర్యాన్ని అయితే కల్పిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ అలాంటి పరిస్థితి జడిసి ఇంట్లోంచి కూడా రాలేని పరిస్థితిలో మీ కుటుంబాలు ఏమైనా ఉంటే మీరు తెలియజేస్తే మీ కుటుంబానికి అండగా వెళ్ళి అక్కడ నిలబడటం జరుగుతుంది. ఇబ్బంది లేదు. భాస్కర్, అందరికీ పేరు పేరు మల్లేశ్వరరావు గారు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. అందరికీ పేరు పేరున నమస్కారం. క్షేమంగా ఉండాలని, క్షేమంగా ఉంటారని, దానికి మా సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి తరఫు ఉంటారని మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. సార్ ఒక చిన్న గమనిక సార్. సుభాష్ గారు నమస్తే అండి. సార్ అది ఇక్కడైతే ప్రజెంట్ అయితే శనివారం ఆదివారం కొంచెం ఎక్కువగా ఉందండి దుబాయ్ లోనండి.
ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎటువంటి ఇష్యూ లేదండి. మన ఏపీఎన్ఆర్టీసీ నిన్న జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తం అందరితో మాట్లాడడం జరిగిందండి. ఆ తర్వాత ఆ, మొత్తం అన్ని విధాలుగా మీకు ఏ విధంగా కావాలంటే అన్ని విధాలుగా మేము సహాయపడతామని నిన్న తెలియజేయడం జరిగిందండి. ప్రజెంట్ ఏంటంటే సార్ ఇది సంతోషం. ప్రజెంట్ దుబాయ్లో ఉన్న వాళ్ళు ఎవరు భయపడతలేదు సార్. ఇండియాలో మన మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చాలా భయపడుతున్నారు సార్. ఏంటంటే మన తెలుగు న్యూస్ ఛానల్లో సార్ ఇది లైవ్ న్యూస్ లోని ఎప్పుడు 3 days బ్యాక్ జరిగింది. అలాగే ఏ వీడియోస్ లన్నీ పెట్టి బుజ్జు గల్ఫ్ని కొట్టడం జరిగిందని, లేదంటే అక్కడ చాలా ఇదిగా జరుగుతుందని ఒక న్యూస్ ఛానల్ పెడుతున్నారు సార్. అది అలా మన గవర్నమెంట్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ చేయండి సార్. ఇది ఇటువంటి ఫేక్ న్యూస్లు పాస్ చేయొద్దండి ప్లీజ్. మీడియాకి సార్, ఆ, మీడియాకి. మీడియా అన్నయ్య సార్. గారు, మీరు వీడియో రూపంలో ఇటు మా కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్తూ సార్ భాస్కర్ ఒక్క నిమిషం. మీరు మాట్లాడేది మీడియా అంతా కూడా ఇదవుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఏమి జరగట్లేదు అన్న విషయాన్ని, అంత ఇబ్బందులు మేము పట్టలేదు, ఎక్కడైతే అమెరికా స్థావరాలు అక్కడే ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని మీరు చెప్పగలిగితే ఇది మీ కుటుంబాలందరికీ, మీ కుటుంబంలో అలాగే మీ బంధువులందరికీ కూడా చేరే అవకాశం, చేరే ఏర్పాటు మేము చేస్తాం. అవును సార్, మేము సోషల్ మీడియా సార్, బేస్ చేస్తాం నమస్తే. సార్. మేము ఆల్రెడీ కొన్ని వీడియోలు అన్ని చేసి కూడా మేము పాస్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. టీవీ ఛానల్స్ ని మీరు బేస్ సార్. చేసుకుని మీరు ఇబ్బంది పడొద్దని అలాగే మన మన గ్రూప్స్ ద్వారా కూడా మనం తెలియజేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు నాగమల్లేశ్వరరావు అండి. నేను ఉమ్మడిలో ఉంటాను సార్. ఇక్కడ మాకు కొన్ని గ్రూపుల్లో కూడా ఎటువంటి ఫేక్ వీడియోలు కానీ దేని గురించి నమ్మొద్దని, వదంతులు ఏమి నమ్మొద్దు, అందరూ బాగున్నారని చెప్పడం జరిగిందండి. ముందుగా మీకు మా యొక్క కార్మికులందరినీ క్షేసుకోరి మీరు ముందుకు వచ్చి ఇలాగా మాతో సంప్రదించి యోగక్షేమాలు తెలుసుకోవటం ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా మా తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా మీకు సార్, మీ అందరికి కూడా ఒక చిన్న విన్నపం సార్. ఫేక్ వీడియోలని కొంచెం, వీడియోలు అంటే ఫేక్ వీడియో కాదు సార్, వీడియోలు ఎక్కువగా చేస్తున్నారు మీడియా ద్వారా. నా ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే జరిగింది వంత అయితే జరిగిన దాన్ని మళ్ళీ రిపీట్ చేసి ప్లే చేయడం వల్ల వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అదొక్కటి కొంచెం మేము గవర్నమెంట్ తరఫున చూడండి. మా యొక్క చిన్న మేము అందరం క్షేమంగా ఉన్నాం ఇక్కడ. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడైనా చిన్న ఏదన్నా జరిగి ఉండొచ్చు, ఎవరికైనా దెబ్బలు అటువంటి ఒక ఇద్దరుగా తప్పితే ఎవరికి ఎటువంటి వాళ్ళు చేసి అన్ని కూడా అమెరికా ఎసెట్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తప్పితే మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎఫెక్ట్ లేదు సార్. అది మీడియా కొంచెం అత్యుత్సాహం చూపించి వాళ్ళు కొంచెం ఎక్కువ చేయడం వల్ల ఇంట్లో ఫ్యామిలీస్ వాళ్ళకి తెలియదండి ఏం జరుగుతుంది ఏంటన్నది. చాలా కంగారు పడతాం, చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఒకటి, దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని కొంచెం మీడియా పరంగా మీరు వీడియో పరంగా ఇస్తారా, లేదంటే ఏ విధంగా ఇస్తారు ఒకసారి భయపడి వాళ్ళు హాస్పిటల్ పడి పరిస్థితికి వస్తే మాత్రం మేము అందరం అక్కడే ఉంటాం. వాళ్ళకి మనోధైర్యాన్ని అయితే కల్పిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ అలాంటి పరిస్థితి జడిసి ఇంట్లోంచి కూడా రాలేని పరిస్థితిలో మీ కుటుంబాలు ఏమన్నా ఉంటే మీకు తెలియజేస్తే మీ కుటుంబానికి అండగా వెళ్ళి అక్కడ నిలబడటం జరుగుతుంది. ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్. మీరు ఉన్నారన్న అంత మాకు ఎప్పుడు ఉంటుంది సార్. మాకు థ్యాంక్ యూ సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.